ఈ చికెన్ పకోడీ వద్దులే, చేయాలంటే చాలా ప్రాసెస్ ఏం కాదు, ఈజీ మెథడ్ ఎలా చేయాలో నేను చెప్తా. సో ఫస్ట్ ఒక బౌల్ తీసుకుని అందులో నీట్గా కరుక్కునే చికెన్ వేసేయండి. అందులో కొంచెం కార్న్ఫ్లోర్, 2 పచ్చిమిరపకాయలు అండ్ 4 జీడిపప్పులు అండ్ కరివేపాకు, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి అండ్ గరం మసాలా అండ్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్ వేసి నీట్గా కలిపేసి మూత పెట్టి ఒక అరగంట సేపు పక్కన పడేయండి. తర్వాత ఒక ప్యాన్ తీసుకోవాలి. సో ఇదంతా అరగంట సేపు నీట్గా మ్యారినేట్ అయితేనే దీనికల్లా టేస్ట్ అనమాట, లేకపోతే బాగుండదు. అండ్ అలానే కొంచెం నిమ్మకాయ కూడా పిండుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టేయాలి, నీట్ కదపుకోకుండా. సో తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. సో ఆయిల్ హీట్ అవ్వకుండా వేస్తే మళ్ళీ ఆయిల్ లాగేస్తుంది, బాగోదు. సో ప్యాన్ తీసుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక అందులోని ఈ చికెన్ పకోడీ ముక్కలు జాగ్రత్తగా వేసేసుకొని బాగా ఎర్రగా